హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఎవరైతే మన ఛానల్ ని ఎప్పటి నుండో ఫాలో అవుతున్నారో అందరికీ తెలుసు, మనం యాక్చువల్ గా 12th నుండి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఎప్పటి నుండో డిస్కస్ అయితే చేసుకుంటున్నాము. సో ఈ రోజు మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు 12th నుండే ఉంటుంది అని అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది. బట్ ఆఫ్టర్నూన్ కి అదైతే కంప్లీట్ గా మారిపోయింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి అంటే 17th నుండి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఎందుకు డిలే అయింది 1 వీక్ అనే దానికి మీకు క్లియర్ కట్ గా చెప్తానండి. సో ముందుగా ఏదైతే మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇంకా మనకి ఫైనలైజ్ అవి రాలేదు. సో ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. అండ్ రెండో ప్రాబ్లము, ఈ ప్రాబ్లం వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఒకసారి క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను. మెయిన్లీ ఏవైతే లోకల్ నాన్ లోకల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియా వైజ్ చాలా పెద్ద ప్రాబ్లమే జరిగిందండి ఫస్ట్ కౌన్సిలింగ్ లో. సో సెకండ్ కౌన్సిలింగ్ లో ఈ ప్రాబ్లం లేకుండా అది రెక్టిఫై చేయడానికి కూడా కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సో దాని గురించి అని చెప్పి మేజర్ డిలే అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకుంటున్నాను, ఏడీటీపీ. ఇది వచ్చేసి మనకి రీజన్ ఏయూ అండి. ఈ పర్టికులర్ కాలేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఏయూ నుంచే మెజారిటీ అన్ని ఉన్నాయన్నమాట. ఎస్వి రీజన్ నుంచి ఓన్లీ ఒక్క పర్సన్ మాత్రమే అలాట్ అయిన సీట్ ఇంకెవ్వరికి అలాట్ కాలేదు. అండ్ ఇదే ప్రాబ్లము అన్ని కాలేజీల్లో కూడా జరిగింది. శ్రీవాసవి కంప్యూటర్ సైన్స్ చూసినట్టయితే మనకి ఇది కూడా మీరు చూసారనుకోండి, ఏయూ రీజన్. ఎస్వి రీజన్ నుండి మీరు చూసినట్టయితే ఎస్వి రీజన్ నుంచి ఎవరు లేరండి. ఓయూ రీజన్ నుంచి మాత్రం 4 అలాట్ అయిన సీట్స్, ఎస్వి రీజన్ నుంచి నిల్ అనమాట, ఎవరికి అలాట్ కాలేదు. అంటే అలా ఇంకో కాలేజ్ చూపిస్తాను. లిండి కాలేజ్ ఒకవేళ చూసినట్టయితే మనకి, సో టోటల్ గా లిండి కాలేజ్ వైజ్ మనం చూస్తే ఏవైతే ఓన్లీ ఏయూ రీజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సీట్స్ అలాట్ అయినాయి, రిమైనింగ్ వాళ్ళు ఎవరికి కూడా అలాట్ కాలేదన్నమాట. అండ్ అందరికీ తెలిసిందే ఏయూ ఆల్ ఓవర్ అందరూ పెట్టుకుంటారు. సో ఏయూ మీకు చూపిస్తాను. సో ఏయూ మీరు చూసినట్టయితే టోటల్ మొత్తం అలాట్మెంట్స్ లో ఓన్లీ ఓయూ కేటగిరీ నుండి ఒక్క పర్సన్ కి రావడం జరిగింది. రిమైనింగ్ అందరూ ఏయూనే. ఎస్వి రీజన్ నుంచి ఒక్కరికి కూడా సీట్ అలాట్ కాలేదన్నమాట ఏయూలో. సో ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లము. ఇది మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, ఏమని సార్ అని చెప్పేసి. ఓన్లీ లోకల్ ఏరియాలో ఎవరైతే ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే సీట్స్ వస్తున్నాయి, నాన్ లోకల్ వాళ్ళకి సీట్లు అయితే రావట్లేదు. ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అనమాట, ఫస్ట్ ఫేజ్ లో జరిగింది. సో ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ, ఇది చిన్న ఇష్యూ ఏం కాదండి. సో నాన్ లోకల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా సరే సీట్ రాలేదు ఆ పర్టికులర్ కాలేజీల్లో, యూనివర్సిటీస్ లో. ఓన్లీ లోకల్ వాళ్ళకి మాత్రమే వచ్చింది. అంటే ఒక పర్సన్ తక్కువ ర్యాంక్ వచ్చిండి కూడా ఎస్వియు పర్సన్ ఆంధ్ర యూనివర్సిటీ ఆప్ట్ చేసుకున్నా సరే తనకి సీట్ రాలేదు. తనకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏయూ రీజన్ లో ఉన్న వాళ్ళకి సీట్లు అయితే వచ్చినాయి. సో ఈ విధంగా మనకి ఒక ప్రాబ్లం అయితే జరిగింది ఫస్ట్ కౌన్సిలింగ్ లో. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మనకి డిలే అయితే చేశారనమాట. సో ప్రస్తుతానికి 17th to 25 డేట్ ఏదైతే మనకు ఉందో సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్ గా ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మెయిన్ గా ఏదైతే ఈటీవీలో మన స్క్రోలింగ్ వచ్చిందో దాని బేసిస్ మీద అందరూ సర్క్యులేట్ అయితే చేస్తున్నారు. అది తప్ప ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా మనకి రాలేదనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళు ప్రాపర్ గా నోటిఫికేషన్ ఏమన్నా ఉంటే రిలీజ్ చేసినట్టయితే మనం అది అఫీషియల్ గా తీసుకోవచ్చు. అంతవరకు కూడా ఏదైతే మనకి సర్క్యులేట్ అవుతుందో అన్అఫీషియల్ గానే సర్క్యులేట్ అవుతుంది తప్ప అఫీషియల్ గా ఇంకా మనకి రాలేదు. ఒకవేళ అది అఫీషియల్ గా వాళ్ళు డిక్లేర్ చేసినట్టయితే మనకి రేపటి కల్లా న్యూస్ లో గానీ పేపర్స్ లో గానీ అన్నిట్లో కూడా క్లియర్ కట్ గా అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా? సో మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.